హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పులు ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. ఆప్షనల్ ఉంటే వేసుకోండి, బ్యాచిలర్స్ కదా. ఇప్పుడు ఇవి లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవన్నీ కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 లేక 5 ఎగ్స్ వేసుకోవాలి. అన్నీ మీ దగ్గర ఉండే వాటితోనే నేను ఈ రైస్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి వెంటనే కలపకూడదు. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు, ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కలపాలి. మరీ ఎక్కువ కలిపితే అది పొరుట్లాగా అయిపోతుంది. ఇలా పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. నేను వేడన్నంతో చేస్తున్నాను. రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆవకాయ పచ్చడి వేసుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంలో 2 స్పూన్ల ఆవకాయ పచ్చడి కలుపుకుని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు. బ్యాచిలర్స్ ఈ రైస్ మీకోసమే. సింపుల్గా, అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ మీకు కూడా నచ్చింది కదూ? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.